ఆహ్, ఈ మధ్య నేను 'జిగ్రీ' సినిమా చూశాను. 'జిగ్రీ' సినిమా చూసిన తర్వాత నాకు గూడా అనిపించింది, ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే బావుండు. హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉంటే బావుండు. కానీ నిజ జీవితంలో అట్లాంటి ఫ్రెండ్స్ చాలా రేర్. ఉంటారని గూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవని లైఫ్ స్టైల్ వానిది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక వాడు ఎలా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో ఎవరికీ తెలియదు. కాబట్టి సినిమాలో ఉన్నంత రియాలిటీగా మాత్రం బయట మనుషులు ఉంటారని నేను అనుకోవట్లేదు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తాయి, ఇట్లా ఉంటే బాగుంటుంటారా భయ్, ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుండు. కానీ నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇక 'జిగిరి' సినిమాలో ముగ్గురు ఫ్రెండ్స్ లాగా మన లైఫ్ టైంలో కూడా ముగ్గురు నలుగురు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. నాకు 10థ్లో వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంటర్లో వచ్చి ఒక ఇద్దరు ఉన్నారు. ఇంజనీరింగ్లో వచ్చి ఒక ఇద్దరు. కానీ మనకు హెల్ప్ఫుల్గా ఉన్నది అంటే కొందరే. నా స్కూల్ ఫ్రెండ్స్ నాలాగా ఎవరు సెట్ కాలేదు. ప్లస్ ఇంటర్ ఫ్రెండ్స్లో సెట్ అయ్యారు, మనకేం హెల్ప్ చేయరు. ఇంజనీరింగ్లో కూడా సెట్ అయ్యారు, వాళ్ళు కూడా మనం హెల్ప్ చేయరు. జస్ట్ మాట్లాడడానికి ఉంటారు అంతే. ప్లస్ నేను చేసే దాంట్లో నా కొలీగ్స్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనకు సపోర్ట్ అయ్యి, అంతే. కానీ 'జిగిరి' అంత కాదు, అంటే ఆ సినిమా అంత కాదు. కానీ ఓకే, సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. ప్లస్ చూడొచ్చు, చాలా కామెడీ సినిమా ఇది. కానీ అందులో ముగ్గురిని ఇన్స్పిరేషన్గా నా జీవితంలో తీసుకుంటే, ఫస్ట్ హరి అని మా బీటెక్ ఫ్రెండ్ గాడు, తర్వాత రాజేష్ అని మా కొలీగు, శ్రీధర్ అని ఇంకో కొలీగ్. వీళ్ళని మాత్రం వాళ్ళకు దగ్గరగా తీసుకుంటా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం నాకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉన్నారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కానీ అలా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అంతే.